బేతాళ విక్రమార్క. ఒకరోజు విక్రమార్కుడు సభలో ఉండగా, మహారాజా, మీకోసం ఒక మునీశ్వరుడు వేచి ఉన్నాడు. ప్రవేశపెట్టండి. ఋషివర్య, మీరు ఇక్కడికి రావడానికి గల కారణం? మహారాజా, నేను మీకు ఒక పండుని ఇవ్వడానికి వచ్చాను, స్వీకరించండి అని ప్రతిరోజు ఒక పండుని ఇవ్వసాగాడు. ఎందుకని ఆ మునీశ్వరుడు రోజు నాకు పండునిస్తున్నాడో? ఇందులో ఏదో మర్మము ఉన్నదని నాకనిపిస్తుంది. లేదు అంటే ఏ కారణం లేకుండా ఆ మునీశ్వరుడు నాకెందుకు ఆ పళ్ళనిస్తున్నాడు? ఈ పండుని అక్కడున్న కోతికివ్వో. అది ఆ పండుని కొరికింది. దానితో అందులో నుంచి వజ్రాలు కింద పడ్డాయి. అది చూసి అనుమానంతో మునీశ్వరుడిచ్చిన పళ్ళని కోసి చూడగా అన్నిటిలోనూ ఎంతో విలువైన వజ్రాలు ఉన్నాయి. ఋషివర్య, మీరు ఏ కారణం చేత నాకు ఆ పళ్ళనిస్తున్నారు? ఏ కారణం లేకుండా నేను వాటిని స్వీకరించలేను. మీరు నాకు ఆ పళ్ళనివ్వటానికి గల కారణము చెప్పండి. మహారాజా, నేను ఒక యాగం చేస్తున్నాను. దాన్ని పూర్తి చేయడానికి నాకు ఒక సహాయం కావాలి. నువ్వు అమావాస్య రోజు అడవిలో ఉన్న కాళికాదేవి గుడి దగ్గరికి రా అని ఆ మునీశ్వరుడు విక్రమార్కుడితో అన్నాడు. అక్కడ మునీశ్వరుడు యాగం చేస్తూ ఉన్నాడు. మహారాజా, నేను మన రాజ్య మరియు ప్రజల శ్రేయస్సు కోసం యాగం చేస్తున్నాను. దానికి నాకు తూర్పు దిక్కున ఉన్న అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మపైన బేతాళుడుంటాడు. అతని నువ్వు ఇక్కడికి తీసుకొని రావాలి. అయితే ఈ కార్యానికి ధైర్యసాహసాలు ఎన్నో కావాలి. నేను నా రాజ్య ప్రజల శ్రేయస్సు కోసం ఏమైనా చేస్తాను. నేనా బేతాళుని తీసుకొస్తాను అని విక్రమార్కుడు బేతాళుడి కోసం బయల్దేరాడు. అలా విక్రమార్కుడు బేతాళుడి కోసం అడవిలో నడవసాగాడు. చుట్టూ చీకటి దట్టమైన అడవి అయిన కూడా విక్రమార్కుడు ఏమాత్రమూ భయాందోళన చెందకుండా అడవిలో నడుస్తున్నాడు. చాలాసేపు అడవిలో నడిచిన తర్వాత విక్రమార్కుడికి కొంత దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఉరుము మెరుపుల వెలుగులలో గట్టిగా వీస్తున్న గాలికి అటు ఇటు ఊగుతూ చాలా భయానకంగా కనిపిస్తుంది. విక్రమార్కుడు చెట్టు దగ్గరికి వెళ్లి చూడగా ఒక కొమ్మపైన తలక్రిందులుగా వేలాడుతున్న బేతాళుడు కనిపించాడు. విక్రమార్కుడు బేతాళుని తన భుజాంపైన ఎత్తుకుని తిరుగుముఖం పట్టాడు. అప్పుడు విక్రమార్కుడికి, రాజా! విక్రమార్క, నువ్వు ఎంతో గొప్పవాడవని, ధైర్య సాహసాలు గలవాడవని నాకు తెలుసు. నీతో రావడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ 2 నిబంధనలు ఉన్నాయి. నువ్వు నన్ను నీ భుజాలపైన ఎత్తుకొని చాలా దూరం వెళ్ళాలి. కాబట్టి నీకు శ్రమ తెల్వకుండా కథలు చెబుతాను. మొదటి నిబంధన, నువ్వు నీ గమ్యస్థానం చేరే వరకు ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. కాదని మాట్లాడవో నేను మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతా. రెండవ నిబంధన, నేను కథ చివరిలో అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి. తెలిసి కూడా చెప్పలేదే అనుకో, నీ తల 1000 ముక్కలు అవుతుంది. మహారాజా విక్రమార్క, నేను నీకు ఒకటి చెప్పాలి. ఆ మునీశ్వరుడు ఒక కపటి. అతడు నీ రాజ్యాన్ని చేపట్టాలని చూస్తున్నాడు. అతడిని నమ్మవోదు. రహస్య సంజ్ఞలు. ఒకానొక సమయంలో వజ్రముకుటి అనే యువరాజు తన మంత్రి కుమారుడితో కలిసి వేటకు వెళ్తాడు. అక్కడ కొలనులో ఒక అందమైన యువతి స్నానం చేస్తూ ఉంది. కొలనులో స్నానం చేస్తున్న అందమైన యువతిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ యువతికి కూడా యువరాజుపైన ప్రేమ కలుగుతుంది. కాని
తను చెప్పదు. కాని వింతగా తన పక్కనున్న ఒక కమలపు పువ్వును తీసుకుని చెవిలో పెట్టుకుంటుంది. అందులో నుంచి ఒక రెక్కను తీసుకుని పంటితో కొరికి పాదాల దగ్గర వేసి వెళ్ళిపోతుంది. తిరిగి రాజ్యము చేరుకున్న యువరాజు రాజ్యపాలన మరచి ఎంతకాలమైనా ఆ యువతిని తలుచుకుంటూ బాధపడుతుంటాడు. యువరాజు బాధ చూడలేని మంత్రి కొడుకు యువరాజుతో ఇలా అంటాడు. యువరాజా, ఆమె పువ్వును చెవి వెనక పెట్టుకున్నది. దాని అర్థము ఆమె కర్ణాటక దేశానికి చెందినది. కర్ణము అంటే చెవినే కదా. ఆమె పువ్వు యొక్క రెక్కను పంటితో కొరికింది కాబట్టి బహుశా ఆమె తన తండ్రి పేరు దంతఘాతుడు అని చెప్పి ఉండవచ్చు. తర్వాత ఆమె పువ్వును పాదాల దగ్గర ఉంచింది కాబట్టి తన పేరు మందారావతి అని చెప్పి ఉండవచ్చు. మందార పువ్వును పాదాల దగ్గరుంచి పూజిస్తారు కదా. అలా వివరించి వాళ్ళ దేశానికి వెళ్లి ఇద్దరికి ఘనంగా పెళ్లి చేయిస్తాడు. విక్రమార్క, ఇప్పుడు చెప్పు, ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది మంత్రి కుమారుడు. యువరాజు కేవలం ఆమెను చూసి బాధపడుతూ కూర్చున్నాడు. మరి వీరిద్దరిలో నిజమైన జ్ఞాని మరియు ఘనుడు ఎవరు? నువ్వు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. ఓ బేతాళా, ఇందులో గొప్పవాడు యువరాజే. ఎందుకంటే మంత్రి కుమారుడు తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. మంత్రి కుమారుడి పని తన రాజుకు లేదా యువరాజుకు బుద్ధిని, సలహాలన్నివ్వటం. కాని యువరాజు తన ప్రేమ కోసం రాజ్యసుఖాలను కూడా మరిచిపోయి పరితపించాడు. ఒక రాజ్యానికి రాజు కావాల్సినవాడు సామాన్యుడిలా ప్రేమ కోసం తపించటం అతని గొప్ప మనసుకి నిదర్శనం. మహారాజా, నువ్వు సరైన సమాధానం చెప్పావు, కానీ నువ్వు మన మొదటి నిబంధన ఉల్లంఘించావు. కాబట్టి నేను తిరిగి మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ వస్తాను బేతాళా. మునీశ్వరునికిచ్చిన మాట నిలబెట్టుకుంటాను.